ఈ తారకాసురుడు చాలా త్వరగా పెరిగి పెద్దవాడయి బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాలను పొందాలని చెప్పి తల్లి అనుమతి కోరతాడు. తల్లి అనుమతిస్తుంది. తారకాసురుడు మధువనాన్ని చేరి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. చేతులు పైకెత్తి ఒంటి కాలిపై కొంతకాలం, కేవలం బొటన వేలిపై నించుని కొంతకాలం, నీటిని తాగుతూ కొంతకాలం, కేవలం గాలినే పీల్చి కొంతకాలం, నీటిలో నిలబడి నేలపై నిలబడి అగ్ని జ్వాలల మధ్య కేవలం అరచేతిని నేలపై పెట్టి ఆ అరచేతిపై నిలబడి కొన్నేళ్లు, చెట్టు కొమ్మలకు వేలాడుతూ కొన్నేళ్లు, ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు ఘోర తపస్సును చేసేట. వాడు చేసే తపస్సు యొక్క తీవ్రతకి వాడి తల నుంచి ఒక తేజస్సు పుట్టి మహోపద్రవాన్ని కలిగించిందిట. ఈ విపత్తు నుండి లోకాలను రక్షించమని దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ఉత్పాతానికి కారణం ఏంటో అర్థం చేసుకుని తారకాసురుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని చెప్పి అడుగుతాడు. అప్పుడు తారకాసురుడు 2 వరాలను అడుగుతాడు. అదేంటంటే, ఈ సృష్టిలో నాకు సమానమైన బలవంతుడు మరొకడు ఉండకూడదు, అది 1. 2, శివవీర్యం చేత జన్మించిన కుమారుడు దేవతల యొక్క సేనాధిపతి ఏనాడు నాపై అస్త్ర ప్రయోగాన్ని చేస్తాడో, ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణాన్ని అనుగ్రహించు. ఈ 2 వరాలని ప్రసాదించమని అడుగుతాడు. బ్రహ్మ సరే అని చెప్పి ఆ 2 వరాలను వాడికిచ్చి ఈ లోకాలన్నిటినీ ముందు ఈ ఉత్పాతం నుండి బయటపడేస్తాడు. ఇక ఇక్కడి నుంచి ఆ తారకాసురుడు యొక్క అగత్యాలకి హద్దు పద్దు ఉండదు. ఎందుకంటే శివ తేజస్సుతో ఆ కుమారస్వామి, ఆ సుబ్రహ్మణ్యుడు వచ్చే వరకు వీడిని అడ్డుకునే వాళ్ళు లేరు. ఈ రీల్ కి మాత్రం హరోం హర అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నా అకౌంట్ ఫాలో అవ్వండి. కలిసి శివపురాణాన్ని నేర్చుకుందాం.